వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. ప్రస్తుతం నేను కడపలో ఉన్న ఈ సంవత్సరం 2025 తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మహానాడు కవరేజ్ కోసం యూటీవీ ఎక్స్క్లూజివ్గా కథనాలు అందిస్తుంది. ప్రస్తుతం మనం సభ ప్రాంగణం దగ్గరలో ఉన్నాం. 27, 28, 29 ఈ 3 రోజుల పాటు కడపలో తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మహానాడిని ఏర్పాటు చేయడానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లని చేస్తోంది. సో దీనికోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మారుమూల పల్లె నుంచి పల్లె గ్రామ నియోజకవర్గ జిల్లా అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి 5 అంచెలుగా కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా తండాలుగా తరలివస్తున్నారు. అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహం కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే లోపు చూస్తూ ఉన్నాం మనం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గుర్తు సైకిల్ గుర్తుని పోలి ఉన్నటువంటి సైకిల్ని తీసుకొచ్చారు. ఎంతో సుందరంగా ఇక్కడ అంతా డిజైన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో తిరుపతి నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం. మహానాడు నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వారి యొక్క ఆనందాన్ని అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు చెప్పండి. ఆముదాల తులసిరామ్ అండి, టీఎన్టీసీ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నా. కడప గడ్డ మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మహానాడు నభూతో నా భవిష్యత్తుగా ఒక చరిత్రగా నిలిచిపోవడం ఖాయం. ఈ రాయలసీమ ప్రాంతంలో మహానాడు జరగడం తెలుగు ప్రజలందరికీ పండుగ దినం. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలని ఘోరాతి ఘోరంగా పాలన చేసి అన్ని వ్యవస్థలను నాశనం చేసి రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కూడా తేలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. మన తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అంచెలంచెలుగా కష్టాల నుండి విముక్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క మహోన్నత కార్యక్రమానికి అడ్డంకులు వేయడానికి నిన్న మొన్నటి దినాల్లో వైసీపీ లీడర్లు కొంతమంది కరోనా వచ్చేసింది, వ్యాపించేసింది, అది ఇదేని అన్నారు. అటువంటిది ఏమీ లేదు. తగిన జాగ్రత్తలు అందరూ. అంటే ఒకటి చెప్పండి, ఇప్పుడు అంటే కడపలో ఇలాంటి మహానాడిని ఏర్పాటు చేసుకుంటారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే 2024 ఎన్నికల్లో అఖండ విజయం 164 స్థానాలతో తెలుగుదేశం పార్టీ గెలవడం, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్టీఆర్ ఆశీస్సులతో తెలుగుదేశం ప్రారంభమై ఘన విజయం సాధించింది 2024 సంవత్సరంలో. రాయలసీమ గడ్డ మీద, అది ముఖ్యంగా కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకోవడం రాష్ట్ర ప్రజలందరికీ పండుగ దినం. ఈ 27, 28, 29 మహానాడు దినాలు పండుగ దినాలుగా భావిస్తున్నారు ప్రజలంతా. ఈ మహానాడులో మరిన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు వెలుబుచ్చుతారని చాలా ఆశతో ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు, ఇక్కడికి వచ్చారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మహానాడు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము తిరుపతి నుంచి వచ్చాం. నా పేరు పాటకం వెంకటేష్, తిరుపతి టీడీపీ లీడర్ని. ముఖ్యంగా యావత్ ఆంధ్ర ప్రజానికం ఎదురు చూసేది ముఖ్యంగా మా తిరుపతి యువత, తిరుపతి ప్రజానికం, తిరుపతి తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్ అండ్ కోరిక, ఆకాంక్ష ఒకటే. లోకేష్ గారిని, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చూడాలని మేమందరూ కోరుతున్నాం. మా కోరిక, మా కళ ఈ మహానాడు ద్వారా నెరవేరుతుందనేది ఆశిస్తున్నాం. అంటే ఎందుకు ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా కోరుకుంటున్నారు? ముఖ్యంగా పార్టీకి, కార్యకర్తలకి అనుసంధానంగా ఉండేది పార్టీ ప్రెసిడెంట్ పదవి. ముఖ్యంగా ఏకతాటిపైన లోకేష్ గారు తన పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అధికారంలోకి రావడానికి ముఖ్య కారకుడు లోకేష్ బాబు గారు. అలాగే పార్టీని ఇంక మరింత అభివృద్ధి తీసుకోపోవాలంటే 40లో నవ యువ తరాన్ని పార్టీలోకి అనుసంధానం చేసి పార్టీని ముందుకు తీసుకోపోవాలంటే ఉన్న ఏకైక దమ్మున్న లీడర్ లోకేష్ బాబు గారు. కాబట్టి ముఖ్యంగా లోకేష్ బాబు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి. సో ఇది చూస్తున్నాం కదా. సో మహానాడు వేదికగా చాలా మంది వస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. లోకేష్కి కీలకమైనటువంటి పదవి కావాలి, ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహానాడు వేదికగా రకరకాల స్పెషల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా మనం చూసినట్లయితే ఈయన సైకిల్ మీద అక్కడి నుంచి ఈ వేదికకి చేరుకున్నారు. సో ఆయన ఎక్కడి నుంచి వచ్చారో, ఎన్ని రోజులు పట్టింది, ఎవరు ఆధ్వర్యంలో వచ్చారో మనం కలిసి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారన్నా? పల్నాడు జిల్లా గుర్జాన్ నియోజకవర్గం ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహానాడికి వచ్చిన. నీ పేరేం పేరు? షేక్ బాజీ గుత్తుకొండ మాది. షేక్ బాజీ గుత్తుకొండ. ఓకే, అసలు ఇలా సైకిల్ మీద రావాలి అని నీకు ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? 7వ మహానాడిని రావటం. ఇప్పుడు 2009లో గండిపాట మహానాడికి పోయిన సైకిల్ మీద. 2016 స్కూటీ యాత్ర చేసా తిరుపతి. 2017 వైజాగ్ స్కూటీ మీద వెళ్ళా. 2018 స్కూటీ మీద విజయవాడ వెళ్ళా. 2023
మహానాడు రాజమండ్రి స్కూటీ మీద వెళ్ళా. ఇప్పుడు సైకిల్ మీద వచ్చా. సో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే అన్ని సంవత్సరాల నుంచి సైకిల్ మీద స్కూటీ మీద బండి మీద ఎక్కడ మహానాడికి వెళ్ళి వెళ్తుంటున్నారు మీరు. ఆ, అంటే ఎందుకు అంత అభిమానం ఏంటి, దేనికి, ఏం చెప్తారు? అంటే ఇష్టం నాకు. పార్టీ అంటే ఇష్టం బాగా. మొట్టమొదటి సైకిల్ వచ్చేసి 40,000 ఈ మొత్తం కలిపి 60,000 అయింది ఖర్చు. ఈ సైకిల్ అంతా ఏర్పాటు చేయడానికి 60,000 రూపాయల వరకు కూడా ఈయన ఖర్చు చేసుకున్నాడు. 60,000 రూపాయలు ఖర్చు అవడానికి ఇందులో ఏమేమి పెట్టారండి మీరు? ఛార్జింగ్ సైకిల్. ఛార్జింగ్ సైకిల్. ఓహో, ఛార్జింగ్ సైకిల్ ని ఈయన ఈ విధంగా తయారు చేసుకున్నాడు. దీంట్లో ఈ స్పీకర్ కూడా ఉన్నట్టు ఉంది కదా. యా రైట్. ఇది వరకు స్కూటీలో వచ్చినటువంటి ఇది కూడా ఆయన చూపిస్తూ ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎన్ని రోజులు పట్టింది మీరు అక్కడి నుంచి రావడానికి? ఎప్పుడు స్టార్ట్? 19వ తారీఖు బయలుదేరా. ఎక్కడి నుంచి బయలుదేరారు? పిడుగురాళ్ళ. ఆ, నేరుగా వచ్చేసారా? నైట్ కూడా జర్నీ చేస్తారా? ఎక్కడెక్కడ ఆగారు? ఆ, వినుకొండ జీవి ఆంజనేయులు సార్ వాళ్ళ ఆఫీసులో ఒక రోజు ఉండ. అక్కడ నుండి మార్కాపురం ఎమ్మెల్యే ఆఫీసులో ఒక రోజు ఉండ. మరి కొమ్మరోలు గిద్దలూరు ఎమ్మెల్యే వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఉండ. బద్వేలి రితీష్ రెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఉండ. కమలాపురం ఎమ్మెల్యే సార్ వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉండ. ఇంకా ఈ 2 రోజుల నుండి ఇక్కడే ఉంటున్నా. సో నీకు అందరూ గుర్తుపడుతూ ఉంటారా నాయకులందరూ కూడా? ఆ, మా సారే మొత్తం నాకు ఈ ఖర్చు మొత్తం. ఎర్దనే శ్రీనివాసరావు. సో ఇలా చూస్తూ ఉంటే అందరూ అడుగుతూ ఉంటారా, అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారా? ఇదిగోండి. ఏం చూపిస్తున్నా? నేను వచ్చిన రోజు ఓ ఓకే ఓకే. నువ్వు వచ్చిన రోజు ఈయన కూడా సైకిల్ మీద యాత్రను ప్రారంభించి ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా అక్కడ చేసినటువంటి వీడియోని అందరూ ఆధ్వర్యంలో కూడా ఆయన స్టార్ట్ అయ్యి వచ్చాడు. సో షేక్ బాజీ తన యొక్క అభిమానాన్ని తెలియజేసుకున్నాడు. సో నువ్వు తెలుగుదేశం కార్యకర్తగా ఏం చెప్పాలనుకుంటున్నావు? మరి ఇంత అభిమానం చూపిస్తున్నావు కదా. ఏం లేదు, నాకు రేపు స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు సారు ఒక ఫోటో దిగాలని నా కోరిక. అంత దూరం నుండి వచ్చాను కాబట్టి నాకు అదే కోరిక, ఏం లేదు. సో చంద్రబాబు నాయుడుతో గారితో ఒక ఫోటో దిగడమే ఆయన యొక్క కోరిక అని చెప్తున్నారు. ఖచ్చితంగా నెరవేరుతుందని ఆశిద్దాం. సో ఎనీవే థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ బాస్. సో షేక్ బాజీ. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీలో కూడా అభిమానులు ఉంటారు, కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ వీరాభిమాని అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా 5 రోజుల పాటు సైకిల్ తొక్కుని వచ్చారు. సో ఇది మహానాడులో కనిపించినటువంటి మరో స్పెషల్ అట్రాక్షన్గా చెప్పుకోవచ్చు.